ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేసుకోవడానికి, ఆఫీసెస్కి కానీ లేదా ట్రావెలింగ్ టైంలో ప్యాక్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇంకా నేను ఒక బౌల్లో పసుపు, ఉప్పు, కారం సరిపడినంత వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో ఫస్ట్ దాన్ని డైల్యూట్ చేసుకున్న తర్వాత 6 ఎగ్స్ వేసుకుని ఫోర్క్ సహాయంతో మంచిగా బీట్ చేసుకుని ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత మనం కలుపుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకుని రెండు వైపులా ఈ విధంగా దూరగా కాలేలాగా మనము లో టు మీడియం ఫ్లేమ్ లో చక్కగా నిదానంగా ఉడికించుకుంటామండి. ఆమ్లెట్ మనకు రెడీ అయిపోయింది. చూసారా, ఈ మాత్రం మందంగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని పీసెస్ లాగా మనము కట్ చేసేసుకుంటామండి. మరీ చిన్నగా కాకుండా ఈ మాత్రం సైజులో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సైజులో మనం కట్ చేసుకుంటే ఏంటంటే మనం రైస్ లో వేసినప్పుడు కూడా చక్కగా కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాము. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వీడియోలో చూపించిన విధంగా హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత వాటిని ఫ్రై అవనిచ్చి పచ్చిమిర్చి చీలికలు ఒక 5-6, అదే విధంగా ఒక చిన్న ఆనియన్ చీలికల్లో కట్ చేసుకుంది వేసుకున్నాము. అది చక్కగా నూనెలో ఫ్రై అవుతుండగా దీంట్లో మనము సాల్ట్ యాడ్ చేసుకుంటున్నామండి. అదేవిధంగా టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటాము. ఇది ఫ్రై అవుతుండే 3 టమాటాలని చీలికల్లో కట్ చేసుకున్నానండి. దాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటాము. ఇలా ఫ్రై అవుతుండగా 1 టేబుల్ స్పూన్ నిండా వెట్ మసాలా ముద్ద యాడ్ చేస్తాము. దాంట్లో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసిందండి. ఇంకా అది వేగుతుండగా 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకుని మంచిగా దాన్ని వేగనిచ్చి ఉడికిన తర్వాత ఈ విధంగా ఆయిల్ బయటకు వస్తూ ఉన్నప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ని యాడ్ చేసేస్తామండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట. టోటల్ గా మసాలా మిశ్రమం అంతా రైస్ కి పట్టేలాగా. ఈ మూమెంట్ లో ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోండి. పడుతుందంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం పడుతుంది అనిపించింది. సాల్ట్ కొంచెం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆమ్లెట్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. అసలు ఎంత బాగుంటుందో తెలుసండి. సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. ఆమ్లెట్ పీసెస్ యాడ్ చేసాక మొత్తం అంతా మిక్స్ చేసేసి హాట్ గా సర్వ్ చేసేయడమేనండి. సింపుల్ గా అయిపోతుంది. మనకు ఒక్కొక్కసారి వంటగదిలో అసలు టైం స్పెండ్ చేయాలనిపించదు, ఏమి చేయాలనిపించదు. అలాంటప్పుడు ఇలా సింపుల్ గా అయిపోయి రెసిపీస్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చండి.